డ్రోన్ టెక్నాలజీతో దూరమైన వ్యవసాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చింది. నానో యూరియా ద్వారా ఎకరానికి 10 నిమిషంలోనే పిచికారీ చేయొచ్చని చెప్పి అధికారులు తెలియపరుస్తున్నారు. పొలాలకు మనం పురుగు మందు పిచికారీ చేయాలంటే ఒక ఎకరానికి మనం స్ప్రే చేయాలంటే 150-200 లీటర్లు మనకు అవసరపడేది. ప్లస్ గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు కొత్తగా డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా మనం ఒక ఎకరా స్ప్రే చేయాలంటే 10 నిమిషాల సమయం పడుతుంది, 10 లీటర్లు నీరు సరిపోతుంది. అంటే చేనుకి మనం పచ్చి మందు అందిస్తున్నాం కదా, 4 ఎకరాల మందు తెచ్చుకుని 5.5 ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు. అంటే 70% మందు మనం యూజ్ చేస్తే చేనుకి సరిపోతుందండి. అండ్ ఒక గంట వ్యవధిలో మనం 5 నుంచి 6 ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు. మనం ఇలా ఒక గంటలో మనం స్ప్రే చేయడం వల్ల, ఒక చోట నుండి స్ప్రే చేయడం వల్ల పురుగు మందుల వల్ల వచ్చే విషప్రభావం రైతుకి ఎటువంటిది ఉండదు. ప్లస్ ఒక గంటలో మనం 5 ఎకరాలు స్ప్రే చేస్తాం, 4 ఎకరాల మంది తెచ్చుకుని 5 ఎకరాలు మనం స్ప్రే చేస్తున్నాం కదండి. తద్వారా రైతుకి ఖర్చు సమయం 2 ఆదా అవుతుంది. ప్లస్ ఇది ఏంటంటే డ్రోన్ ద్వారా మనకి ఒక నీటి బంధు 240 బాటిల్ కింద చేస్తుందండి. అది మనం ఈ డ్రోన్ స్ప్రే చేసినప్పుడు పైనుంచి అది స్ప్రే చేసి తర్వాత ఎదరికి వెళ్తుంది కదా, ఎదరికి వెళ్ళిన తర్వాత అది రిలీజ్ చేసి ఎదరికి వెళ్తుంది. ఈ గాలి వల్ల ఆ మొక్క ఇలా విచ్చుకుంటుంది. సో కాండం నుంచి మందు పడుతుంది. ప్లస్ అది ఎప్పుడైతే డ్రోన్ ఎదరికి వెళ్ళిందో మొక్క నార్మల్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది కదా. సో కాండం నుంచి మొదటి దాకా మనకి ఈ పురుగు మందు అనేది పడుతుంది. ప్లస్ మొక్క మీద ఎక్కువ రోజులు పనిచేస్తుంది. తద్వారా రైతుకు కూడా దీనివల్ల డ్రోన్ వల్ల ఇప్పుడు ఉపయోగాలు ఉన్నాయండి. సిఎస్సి గ్రూపుల ద్వారా మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మనకి ఏం చేసామంటే ఇది ఇంప్లిమెంట్స్ అన్ని ఇచ్చున్నామండి. ఆ ఇంప్లిమెంట్స్ కూడా ఇప్పుడు సిఎస్సి గ్రూపుల ద్వారా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కోసం అండి మనకి ఏంటంటే సెకండ్ మండలానికి మనకి టార్గెట్ 3 ఇచ్చున్నారండి. ఆ 3 వాటిలో మనకి 3 నుంచి ఒక తర్వాత ఒక అభ్యర్థులు కూడా